హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నది రోడ్డు మీద పడేస్తున్న గార్బేజ్ గురించి అండి. యాక్చువల్గా ఇది నార్సింగి అని చెప్పేసి చాలా పెద్ద మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్కి పక్కన ఇంతకుముందు బాగుండేది. అసలు లాస్ట్ 1 year ముందు 1.5 year ముందు అసలు ఎప్పుడు అక్కడ గార్బేజ్ వేయడం ఏది చూడలేదు ఎవరం. బట్ ఇప్పుడు అటు వెళ్తే అసలు వెళ్ళలేకపోతున్నాం. అది మెయిన్ రోడ్, అది డైరెక్ట్గా మనకి ఓఆర్ఆర్కి కలుస్తుంది. రోడ్డు చాలా పెద్ద రోడ్ అండి, మిలిటరీ ఏరియా. అది ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు చెత్త. అరే, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంత మాత్రం చేస్తారండి, వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు పాపం. అక్కడి నుంచి ఎన్నిసార్లు మేము చూసామో, లారీల్లో తీసుకెళ్తూనే ఉంటారు, మళ్ళీ ఈవినింగ్కి పడేస్తారు, ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. అరే, మన మనుషుల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కదా. మున్సిపాలిటీ వ్యాన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్క స్ట్రీట్లోకి వస్తున్నాయి, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంక ఇండియన్స్ ఇంతే అన్న ఒక ముద్ర వేసేయాలి అన్నట్టే చేస్తున్నాం అందరం కూడా. ఇంతకుముందు ఇలా లేదు, నిజంగానే చెప్తున్నాను. 1.5 year ముందు ఆ మిలిటరీ ఏరియా ఎంత నీట్గా ఉండేదంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలా పెద్ద పెద్ద బ్యాగ్స్తో తెచ్చి అక్కడ పడేస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులేనండి మనలాగా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనుషులే. అరే, వస్తున్నారు కదా ఇంటి ముందుకు వచ్చినప్పుడు బ్యాగ్స్లో వేసేయడానికి ఏంటి? ఇష్టం వచ్చినట్టు పోసేస్తున్నారు రోడ్డు మీద చెత్త. ఎప్పటికి మారుతాం? మన రోడ్స్, మనం తిరిగే రోడ్స్ మనమే కదా నీట్గా ఉంచుకోవాలి. అందరూ కలిపి చేసుకునేదండి ఇదంతా, ఒకరు చెప్పేది కాదు. ఇంతే చెప్పదలుచుకున్నాను ఈరోజు. తిట్టుకోకండి. థ్యాంక్ యూ. బయట చూసి తట్టుకోలేక